ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టనున్నారు. సీఎం ప్రజావాణిలో ప్రతిరోజు అర్జీలను స్వీకరించి నెల రోజుల్లో పరిష్కరించనున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులపై ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెనుకబడిన ప్రాంత అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జనం నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజాపాలనలో ఇప్పటి వరకు ప్రజల నుంచి దాదాపు 650 ఫిర్యాదులు వచ్చాయి. ధరణి పోర్టల్లో భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలని దరఖాస్తులు సమర్పించారు స్థానికులు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి నిధులను రిలీజ్ చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించడం హైలైట్ గా నిలిచింది. ప్రజావాణిలో ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని నేరుగా ముఖ్యమంత్రి గారే దరఖాస్తులు స్వీకరిస్తూ పరిష్కారం చేస్తానని చెప్పి ఎంపిక చేయడము అభినందనీయమని చెప్పి భావిస్తూ ఉన్నాము. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసుల జిల్లా, అభివృద్ధిలో వెనుకబడ్డటువంటి ఈ జిల్లాను స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయడము మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసిందన్నారు జోగు ప్రేమేందర్. కాంగ్రెస్ సర్కార్ ఆ నిధుల మంజూరును రద్దు చేసిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు స్థానికులు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద సాగు చేసుకున్న భూములలో బోరు గాని విద్యుత్ కనెక్షన్ తీసుకుందామన్న ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ తాడికెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకోండి, అప్పుడు బోర్ బావి తెచ్చుకోండి, విద్యుత్ కనెక్షన్ తీసుకోండి, మేము డీడీలు కట్టినా వాళ్ళు కట్టనిస్తలేరు. ఇప్పుడు మేము బోర్ బావులు తవ్వుకున్నామన్నా డోజర్ కానీ బోర్వెల్ తెచ్చుకున్నా కానీ ఆబ్జెక్షన్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి మేము ప్రజావాణిలో ఆర్జీ ఇవ్వడానికి వచ్చినాం. నేను ఎస్టీ పరిధాంతికకు చెందిన వికలాంగుని. నాకు అంగవైకల్యం 88% ఉంది. నాకు ప్రస్తుతం బ్రతుకు తెరువుకు ఎటువంటి ఆధారం లేదు. తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతున్నాను. తమ్ముడి దగ్గరనో నాన్న దగ్గరనో పెట్టింది తిని బతుకుతున్నాను. కనీసం పింఛన్ రాదు, ఏం రాదు. నా బ్రతుకు తెరువుకు ఎటువంటి ఆధారం లేదు. ఒక పూట తమ్ముని ఇంట్లో తింటా, ఒక పూట నాన్న దగ్గర తింటా. నా పరిస్థితి దయనీయంగా ఉంది. సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టరేట్కు రాకుండా నేరుగా మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. పైలట్ కార్యక్రమంలో ఆర్జీలు స్వీకరించి ఆన్లైన్ చేసే డేటా ఆపరేటర్లు, ఎంపీడీఓలకు 2 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్షిసా పాల్గొని కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. దరఖాస్తు వచ్చిన తర్వాత కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్, ఆయన డెసిగ్నేషన్ అంటే గ్రీవెన్స్ రిట్రెసల్ ఆఫీసర్, వారికి ఫార్వర్డ్ అవుతాయి. ఫార్వర్డ్ అయితే ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి మొబైల్లో కూడా మెసేజ్ వస్తాయి దట్ ఈ కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయది చెప్తాము. సో వ్యవసాయకి ఎవరైనా ఒకవేళ ఈ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ దీనికి సంబంధించిన ఎవరైనా వచ్చారో అనుకోండి, సో ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అవుతాయి. అప్లికెంట్కి కూడా మెసేజ్ అవుతాయి. క్లియర్గా అప్లికెంట్కి ఆ మెసేజ్లో కూడా వస్తాయి దట్ ఈ పరిష్కారం 30 రోజుల లోపల చేయాలి. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ 30 రోజుల లోపల చేయాలి. తర్వాత ఈ రైతు భరోసా సంబంధించిన ప్రొసీజర్ కానీ రైతు బీమా సంబంధించిన ప్రొసీజర్ కానీ ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ లో కూడా ఇవ్వడం జరిగింది. కిసాన్ మిత్ర అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై వ్యవసాయం, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి, భూమాత, తాగునీటి, పెన్షన్ ఆయా శాఖలకు సంబంధించి అన్ని అంశాలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వ్యవస్థను రూపొందించారు. ఫిర్యాదుదారుల సమస్యను గురించి ఆన్లైన్లో ఆ అంశాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తుదారునికి వెంటనే రసీదును అందజేస్తారు. సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి సమస్య ఏ స్థాయిలో ఉందో తెలిపేలా సెల్ ఫోన్ కి మెసేజ్ చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. తరబడి ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి భూ సమస్యలు, అదేవిధంగా సాగునీటి సమస్యలు, ఈ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ ప్రజావాణిలో తీసుకున్న ప్రతి ఒక్క రైతు యొక్క ఆర్జీను సత్వరమే పరిష్కరించి, మరి ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే రైతుకు వెంటనే తెలియజేసే విధంగా ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం ప్రజావాణిలో అర్జీలను స్వీకరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మద్దతుగా స్టేట్ నోడల్ అధికారి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి సాంకేతిక సహాయం అందిస్తారు. ఫిర్యాదుల నిర్వహణ కోసం ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయనున్నారు. కిసాన్ మిత్ర, సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ, సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్, దేశ్ పాండే ఫౌండేషన్, సఫర్ వంటి స్థానిక పౌర సమాజ సంస్థల సహకారంతో ఈ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.